హాయ్ నమస్కార ఆదాబ్ అభివందనం శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ కి స్వాగతం సుస్వాగతం మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే ఎవ్రీ డే 6 o'clock సాయంత్రం 6 గంటలకి ఈ వేదిక మీద నేను అడిగే ప్రశ్నలకి చురుగ్గా సరిగ్గా మెరుగ్గా సమాధానాలు చెప్పేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ లో అక్షరాల ₹1,00,000 ప్రెస్టీజియస్ ట్రోఫీని గెలుచుకోవడానికి ముందుగా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసారు 5 చిన్నారులు. మరి వీళ్ళందరిలో విజేతగా నిలిచేదో తెలుసుకోవాలంటే లెట్స్ బిగిన్ ద చార్మింగ్ చేజింగ్ ఛాలెంజింగ్ ఛాంపియన్. మోహిని గారు నమస్తే అండి. నమస్కారం అండి. ఆదిత్య 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 ఎంత చక్కటి పేరు ఆదిత్య. ఎందుకు ఆదిత్య? నీ పేరు కాబట్టి అనుకుంటున్నావా? కాదు, నా పేరు కాబట్టి. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th సార్. ఏ స్కూల్ నానా? విశాఖ వ్యాలీ స్కూల్. మరి వి విక్టరీ కూడా వియే కదా, విజయం కూడా వియే. గెలిచేస్తావా? ఛాంపియన్ అయిపోతావా? గుడ్ బాయ్. వాట్ ఆర్ హాబీస్? ప్లేయింగ్ క్రికెట్, రీడింగ్ నవెల్స్ అండ్ ప్లేయింగ్ వీడియో గేమ్స్. వీడియో గేమ్స్ ఏమంటే ఎప్పుడు గేమ్స్ ఆడుతూనే ఉంటాడు? అలాగా ఆడతాడు సార్, బాగా ఆడతాడు కదా. ఆడతాడు. అదిగో తెలిసిపోతుంది వీడియో గేమ్స్ అని కొంచెం కొంచెం మెల్లిమెల్లిగా చెప్తున్నాడు. అప్పుడే ఎందుకు లేని అని చెప్పి. ఏం ఎక్కువ ఆడతావు వీడియో గేమ్స్ లో నువ్వు? సార్ క్రికెట్ గేమ్స్. క్రికెట్ గేమ్స్ ఏంటి? బయట క్రికెటే, మొబైల్లోనూ క్రికెటే. అంత ఇష్టం క్రికెట్ నీకు? సార్ నీకు ఇష్టం క్రికెటర్ ఎవరు? విరాట్ కోహ్లీ సార్. విరాట్ కోహ్లీ, ఆయన స్టైల్ బాగా ఇష్టం అనమాట. సార్ చూస్తుంటా మ్యాచెస్ అన్ని ఎస్ సార్. రెగ్యులర్ గా? సార్ బాగా చదువుతాడమ్మా? బాగా చదువుతాడండి. మీరు చెప్పక్కర్లేకుండా? నేను చెప్పక్కర్లేదు, బాగానే చదువుకుంటాడు. గుడ్. మీరేం చేస్తున్నారమ్మా? నేను గాయత్రి విద్యా పరిషత్ కాలేజ్ ఫర్ డిగ్రీ అండ్ పీజీ కోర్సెస్ లో డిపార్ట్మెంట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ లో అసోసియేట్ ప్రొఫెసర్ గా ఉన్నాను. నైస్ ఆదిత్య, ఆల్ ద వెరీ బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. హాయ్ నళిని. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాస్. ఏ స్కూల్ అమ్మా? శ్రీ ఆదర్శ పబ్లిక్ స్కూల్, రాజమండ్రి. శ్రీ ఆదర్శ పబ్లిక్ స్కూల్, రాజమహేంద్రవరం. నళిని అంటే ఏమిటి? దేవుడి పేరు సార్, లక్ష్మీదేవి. వెరీ గుడ్. అమ్మా మీరేం చేస్తుంటారండి? నేను హౌస్ వైఫ్ అండి. ఎలా చదువుతుంది నళిని? చాలా బాగా చదువుతుంది. ఛాంపియన్ చూస్తూ ఉంటుందా? చూస్తుంది, డైలీ చూస్తుందండి. డైలీ చూస్తుంది. మీరు చూస్తారా అండి? చూస్తానండి. మీకు బాగా ఇష్టమైన రౌండ్ ఏంటమ్మా? రన్ రాజా రన్ అండి. నళిని నీకు? రన్ రాజారన్. ఆన్సర్లు చెప్పేస్తావా ఇంట్లో? ఇక్కడ కూడా చెప్పేస్తావా మరి? ఎస్ సార్. పెద్దగా ఏమవుతావు నువ్వు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే గుడ్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సార్. మణిగారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ భరత్. Hi sir, how are you sir? ఐఎమ్ వెరీ ఫైన్ భరత్, హౌ ఆర్ యూ? Fine sir. ఏ క్లాస్ చదువుతున్నావు నువ్వు? 9th class sir. ఏ స్కూల్? Andhra Pradesh Model School Allagadda. నైస్ భరత్. వాట్ ఆర్ హాబీస్? Watching TV, playing cricket. మరి ఆన్సర్ బాగా చెప్పేస్తావా చెప్పేస్తా సార్. క్రికెట్ క్వశ్చన్స్ కి? Yes sir. మీరేం చేస్తుంటారమ్మా? హౌస్ వైఫ్ సార్. భరత్ ఎలా ఉంటాడు ఇంట్లో? బాగుంటారు సార్. మరి భరత్ నీ స్కూల్ నీకు బాగా ఇష్టమైంది ఏంటి? Social studies. సోషల్ బాగా స్టడీ చేస్తావు అయితే నువ్వు? Yes sir. ఏం ఇష్టం సోషల్ లో నీకు? History. హిస్టరీ. హూస్ యువర్ ఫేవరెట్ హిస్టారికల్ క్యారెక్టర్? Napoleon Bonaparte. నెపోలియన్, వెరీ ఇంటెలెక్చువల్ కింగ్. Yes sir. అవునా? వెరీ నైస్ భరత్. మా ఛాంపియన్ అయిపోతావా? Yes sir. ఆల్ ది బెస్ట్. Thank you sir. వినిత గారు నమస్తే అండి. నమస్తే సార్. హాయ్ పరిణితి. హాయ్ సార్. ఏ క్లాస్ చదువుతున్నావు? 8th. ఏ స్కూల్? రెయిన్బో. వినిత గారు మీరేం చేస్తున్నారండి? హౌస్ వైఫ్ సార్. సో ఎలా ఉంటుంది పరిణితి ఇంట్లో? బాగానే ఉంటుంది. బాగా అంటే అల్లరి బాగా చేస్తుందా చేయదా? చేస్తుంది సార్. అల్లరి చేస్తుంది కాబట్టే బాగుంటుంది, అంతే కదా? బాగా చదువుతుందా మరి? చదువుతుంది సార్. ఏమైనా ఆటలు పాటలు ఏమైనా ఉన్నాయా పరిణితికి? పెద్దగా ఏమవుతావు అమ్మా? లెక్చరర్. లెక్చరర్ అవుతావు. వావ్, సచ్ నైస్ అంబిషన్. ఎందుకు లెక్చరర్ అవ్వాలనిపించింది నీకు? ఒక టీచరే ఏమైనా చేయగలుగుతుంది కదా సార్, ఒక స్టూడెంట్ లో మార్పు కూడా ఆమెనే ఎస్, టీచర్ ఇస్ ద మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ కదా. సో పిల్లల్లో ఏమైనా మార్పు తీసుకురావాలన్నా, వాళ్ళని మంచి వాళ్ళుగా తయారు చేయాలన్నా అది టీచర్ చేతిలో ఉంటుంది. కరెక్ట్? అందుకని అవుదాం అనుకుంటున్నావు. చాలా గొప్ప అంబిషన్ అమ్మా, వెరీ గుడ్. ఖచ్చితంగా నువ్వు లెక్చరర్ అయిపోవాలి అండ్ ఛాంపియన్ కూడా అయిపోవాలి. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సరిత గారు నమస్తే అండి. నమస్తే అండి. హాయ్ సాకేత్. Hi sir, how are you? ఐఎమ్ వెరీ ఫైన్ సాకేత్, హౌ ఆర్ యూ? I'm fine. యు ఫైన్? Yeah. ఏ క్లాస్ చదువుతున్నావు? 9th. ఏ స్కూల్? Bharti Vidya Bhavans. అమ్మా మీరేం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. వెరీ నైస్. సాకేత్ బాగా చదువుకుంటాడా? బాగా చదువుతాడు. బాగా చదువుకుంటాడు. బాగా చదువు. చాలా బాగా. ఏం చదువుతావు సాకేత్ నువ్వు? ఏం ఇష్టం నీకు? Social. సోషల్ ఏది బాగా ఇష్టం నీకు? Geography. జాగ్రఫీ. Yeah. మనకి జియోగ్రఫికల్ క్వశ్చన్స్ కూడా చాలా ఉంటాయి ఛాంపియన్ లో. చూస్తుంటావు ఛాంపియన్ నువ్వు? Yeah. ఎందుకు నీకు జియోగ్రఫీ అంటే ఇష్టం? Plants and animals గురించి తెలుసుకోవడానికి. ఓ, ప్లేసెస్, ప్లాంట్స్ Yeah. అండ్ అనిమల్స్, వాటి గురించి తెలుసుకోవచ్చని. అవునా? Yeah. మరి పెద్దగా ఏమవుతావు సాకేత్ నువ్వు? IFS officer. నైస్ సాకేత్. ఛాంపియన్ చూస్తుంటావుగా? Yeah. నెక్స్ట్ రౌండ్ అండి ఛాంపియన్. Run Raja Run. మీకేది ఇష్టం అండి? నాకు రన్ రాజా రన్. మీకు రంరాజన్ ఇష్టం. ఆన్సర్ బాగా చెప్తుంటాడు ఇంట్లో? చెప్తాడండి. మరి గెలిచేస్తారా ఇవాళ? Yeah. ఖచ్చితంగా. Yeah. గుడ్ సాకేత్, ఆల్ ది బెస్ట్. Thank you. పేరెంట్స్, మీ పిల్లలకి మీ బెస్ట్ విషెస్ అండ్ సలహాలు చెప్పేసి చక్కగా ఇక్కడికి వచ్చేసి
శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ ఫెంటాస్టిక్ 5. వెల్, ఈ రౌండ్ లో ఈచ్ 1 క్వశ్చన్ అండ్ 4 ఆప్షన్స్ ఇస్తాను. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5, ఆన్సర్ తెలియకపోతే అమ్మని అడగచ్చు, డౌట్ ఉంటే పాస్ చేసేయచ్చు. షల్ వి స్టార్ట్? ఆదిత్య, యువర్ క్వశ్చన్. మన దేశంలో మొట్టమొదటి పోస్ట్ ఆఫీసును ఏ నగరంలో ప్రారంభించారు? నీ ఆప్షన్స్: ఏ బొంబాయి, బి మద్రాస్, సి కలకత్తా అండ్ డి ఢిల్లీ. మదర్స్ హెల్ప్. అమ్మా హెల్ప్ ప్లీజ్. మద్రాస్ అనుకుంటున్నాను. మద్రాస్ అనుకుంటున్నారు. ఆదిత్య, ఏం చేద్దాం? ఐల్ గో విత్ మై మదర్ సార్. ఓకే, మరి మద్రాస్ ఫ్రీజ్ ఏనా? ఎస్ సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి మద్రాస్. అండ్ ఆదిత్య, అమ్మ మద్రాస్ అనుకుంటున్నానని చెప్పారు, కాన్ఫిడెంట్ గా లేరు అని. మద్రాస్ ఇస్ నాట్ ద రైట్ ఆన్సర్. అమ్మ డౌట్ కరెక్టే. -5. రైట్ ఆన్సర్ ఇస్ కలకత్తా. 1727 లో ప్రారంభించారు. ది ఫస్ట్ పోస్ట్ ఆఫీస్ ఇన్ ఇండియా. ఓకే, నల్లి రెడీయా? ఎస్ సార్. నీ క్వశ్చన్. బాక్సింగ్ క్రీడా ప్రదేశాన్ని ఏ పేరుతో పిలుస్తారు? నీ ఆప్షన్స్: ఏ గ్రౌండ్, బి రింగ్, సి ఫీల్డ్ అండ్ డి సర్కిల్. మదర్ హెల్ప్. ఓకే, మన అమ్మని అడుగుదాం. నో ఐడియా. నో ఐడియా. ఓకే, నల్లి అమ్మకి ఐడియా లేదురా. నువ్వేమైనా గెస్ట్ చేస్తావా? ఆప్షన్ సి ఫీల్డ్స్. ఫిక్స్ అయినా ఫీల్డ్ ని? ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ సి ఫీల్డ్. నళిని, ఫీల్డ్ క్లియర్ అయిపోయింది అంటే ఏంటి? రాంగ్ ఆన్సర్. -5. Wrestlings and boxings, they happen in ring. హాకీ జరిగేది ఫీల్డ్ లో. వెల్, గ్రౌండ్ లో క్రికెట్. క్రికెట్, సర్కిల్ లో షార్ట్ పుట్. ఓకేనా? చలో, రెడీ భారత్? ఎస్ సార్. నీ క్వశ్చన్. మహాభారతం ప్రకారం విరాట్ రాజు కొలువులో ఉన్న భీముడి పేరేంటి? నీ ఆప్షన్: ఏ కంకుభట్టు, బి బృహన్నల, సి విదూషకుడు అండ్ డి వలలుడు. పాస్ సార్. పాసా? ఎస్ సార్. అమ్మ అడగవా? అడగవా? ఎందుకు మళ్ళీ అమ్మ చెప్తే తప్పవుతుందని భయమా? ఎస్ సార్. ఆల్రెడీ నల్లికి 5 పాయింట్స్ పోయి, ఐజాక్ 5 పాయింట్స్ పోయి, నాకు కూడా ఎందుకు భయపడుతున్నావా? ఎస్ సార్. ఓకే భరత్, నీ భయాన్ని గౌరవిస్తూ ఐ పాస్ ద క్వశ్చన్. ఇప్పుడు గెస్ట్ బృహన్నల. బి బృహన్నల అనుకుంటున్నావు భరత్? ఎస్ సార్. భరత్, నువ్వు బృహన్నల అనుంటే నీకు కూడా -5 అయ్యేది. ఇట్ ఇస్ నాట్ బృహన్నల. బృహన్నల అర్జునుడి మారు పేరు. మరి భీముడిది? ఆప్షన్ డి వలలుడు. ఓకేనా? పరిణితి, రెడీ అమ్మా? ఎస్ సార్. వాతావరణ పీడనాన్ని కొలిచే పరికరాన్ని ఏ పేరుతో పిలుస్తారు? నీ ఆప్షన్స్: ఏ బారోమీటర్, బి లాక్టోమీటర్, సి డెకామీటర్ అండ్ డి థర్మామీటర్. ఆప్షన్ ఏ బారోమీటర్. ఆప్షన్ ఏ బారోమీటర్. Shall I freeze? ఎస్ సార్. Okay, I freeze option A barometer. And పరిణితి, నువ్వు చేసిన ఫ్రీజ్ కి బారోమీటర్ పగిలిపోయింది. That's the right answer and 10 points to you. రెడీయా సాకేత్? ఎస్ సార్. నీ క్వశ్చన్. ఈ నాలుగింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? ఈ నాలుగింటిలో ఆడ్ వన్ అవుట్ ఏది? నీ ఆప్షన్స్: ఏ మన్మోహన్ సింగ్, బి నరేంద్ర మోదీ, సి సోనియా గాంధీ అండ్ డి ఐకే గుజరాల్. ఐ థింక్ ఇట్స్ డి ఐకే గుజరాల్. యు థింక్ ఇట్స్ డి ఐకే గుజరాల్? యా. కాన్ఫిడెంట్? అమ్మని అడుగుతావా? అమ్మని అడుగుతా. అమ్మని అడుగుతాం. యా. అమ్మ వేరే అంటున్నారు. సోనియా గాంధీ అనుకుంటున్నాను. సోనియా గాంధీ అనుకుంటున్నారు. అమ్మ సోనియా గాంధీ అనుకుంటున్నారట. ఓకే. ఏం చేద్దాం? పాస్. పాస్. ఓకే, ఐ పాస్ ద క్వశ్చన్. ఇప్పుడు గెస్ట్ నరేంద్ర మోడీ. నరేంద్ర మోదీని ఫిక్స్ చేద్దామా? యా. ఫిక్స్ చేస్తే అది విక్స్ అయ్యేది అంటే రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్. ద రైట్ ఆన్సర్ ఇస్ అమ్మ చెప్పినట్టు సోనియా గాంధీ. అమ్మ ఎందుకు సోనియా గాంధీ? అంటే ఆమె తను minister లేడీ. కదా. షీ ఈస్ ది ఓన్లీ నాన్ ప్రైమ్ మినిస్టర్. షీ ఈస్ ది ఓన్లీ నాన్ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద గివెన్ లిస్ట్. ఓకేనా? ఓకే. మొత్తానికి ఫస్ట్ రౌండ్ అయిపోయిన తర్వాత స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ చిత్రం ద పిక్చర్. ఈ రౌండ్ లో ఐ షో యూ 3 pictures. I'll ask you 3 questions. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points, తప్పైతే -5.
ఇట్స్ అ బజర్ రౌండ్, సో క్వశ్చన్స్ అందరికీ కామన్. ఓకేనా? మీ అందరికి చిత్రం పిక్చర్ లో ఫస్ట్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని ప్రముఖ గాయనీమణి మదర్ టంగ్ ఏది? బజర్ నొక్కాడు భారత్. యువర్ ఆన్సర్ తెలుగు. ఆవిడెవరు? ఆవిడ పేరు లతా మంగేష్కర్. ఆవిడ మదర్ టంగ్ మరాఠీ. -5. భారతరత్న పురస్కారం పొందిన గాయనీమణి ఆవిడ. చాలా గొప్ప గాయనీమణి లతా మంగేష్కర్ గారు, మహాతల్లి. ఓకే, మీ అందరి కోసం సెకండ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ ఫోటోలోని ప్రపంచ ప్రఖ్యాత భవనం ఏ దేశంలో ఉంది? ఫాస్టెస్ట్ బజర్ ఆదిత్య, యువర్ ఆన్సర్. అమెరికా సార్, USA. అమెరికానా? ఏంటి భవనం ఎంత పొడుగ్గా ఉంది? UN headquarters. యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్. Yes, sir. ఎక్కడ ఉంది ఇది? న్యూయార్క్. దట్స్ ద రైట్ ఆన్సర్ ఆదిత్య, and 10 points you. వెల్, ఇప్పుడు మీ అందరి కోసం చిత్రం పిక్చర్ లో థర్డ్ పిక్చర్ ఆన్ ద స్క్రీన్. ఈ చిత్రంలోని క్రికెటర్ నా సెకండ్ హోమ్ అని డిక్లేర్ చేసిన మన దేశంలోని నగరం ఏది? కొంచెం లాజికల్ గా ఆలోచిస్తే తెలిసిపోతుంది. ఆయన ఎవరు తెలుసా? క్రిస్ గేల్. కరెక్ట్. సాహసానికి దూకాడు భరత్. యువర్ ఆన్సర్. బెంగళూరు. ఎస్ సార్. భరత్ బెంగళూరు. ఎస్ సార్. కరెక్ట్ అనుకుంటున్నావా? అనుకుంటున్నావు కరెక్ట్ అని, కానీ అది కరెక్ట్ ఆన్సరే. 10 points you. ఎందుకు డిక్లేర్ చేశారు? ఐపీఎల్ జరిగినప్పుడు ఆయన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకి ఆడినాడు సార్. ఎస్, ఆయన ఆర్సీబీకి ఆడారు. ఆడి ప్రేమ పెరిగి బెంగళూరు ఆయన సెకండ్ హోమ్ అని డిక్లేర్ చేశారు. సార్. ఓకే, ఎస్ సార్. గుడ్ భరత్, వెరీ గుడ్. మొత్తానికి మన సెకండ్ రౌండ్ అయిపోయేసరికి స్కోర్స్ ఇలా ఉన్నాయి. ఇప్పుడు మన ముచ్చటైన మూడో రౌండ్, లిటరేచర్. వెల్, ఈ రౌండ్ లో ఐ గివ్ యూ 3 words. ఈ బోర్డు మీద ఒక లెటర్ రివీల్ చేస్తాను, ఒక క్లూ ఇస్తాను. ఆ లెటర్ ని బట్టి, ఆ క్లూని బట్టి, ఆ నెంబర్ ఆఫ్ లెటర్స్ ని బట్టి, అంటే చూసుకుని చెక్ చేసుకుని వెంటనే బజర్ నొక్కేస్తే 50 points ఇచ్చేస్తాను. టైంకి ఏం చెప్పలేకపోతే ఇంకో లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు చెప్తే 40 points. ఆ తర్వాత 30, then 20, 10. ఎప్పుడు తప్పు చెప్పినా -5. ఓకేనా? చలో, మీ అందరి కోసం లిటరేచర్ లో ద ఫస్ట్ వర్డ్ ఆన్ ద బోర్డ్. నేను మీకు ముందుగా ఇందులో రివీల్ చేస్తున్నాను లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ, రికార్డ్స్ రాయడం అయిపోయింది, ఇవ్వడమే మిగిలింది. బజర్ ప్రెస్ చేశాడు సాకేత్. యువర్ ఆన్సర్ ప్లీజ్. Submission. స్పెల్ ఇట్. SUBMISSION. సో నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయా? యా. ఇప్పుడు చెక్ చేసుకుంటున్నావా? క్లూ సరిపోయిందా? సార్, ఎలాగా? రికార్డ్ బుక్ సబ్మిట్ చేయాలి కదా టీచర్కి. రికార్డులు రాస్తే మార్కులు వచ్చేస్తాయా? సబ్మిట్ సబ్మిట్ చేస్తే వస్తాయా? యా, నువ్వు చేసావా? చేసా. నీ సబ్మిషన్ అయిపోయింది, ఆన్సర్ కూడా రైట్ అయిపోయింది. 50 points you. రెడీయా మీ అందరూ? Yes, మీకోసం ఐ రివీల్ ద సెకండ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 6. నేను మీకు ఇస్తున్న క్లూ, 6 అడుగులు దాటితే ఆజానుబాహు. ఓ, బజర్ ప్రెస్ చేసాడు ఆదిత్య. ఏమంటాడు? యువర్ ఆన్సర్ ప్లీజ్. Cowardice. స్పెల్లింగ్. COWARDICE. ఓ, నెంబర్ ఆఫ్ లెటర్స్ సరిపోయాయి.
డి సరిపోయింది. కవర్డైజ్ అంటే కవర్డ్ అంటే పిరికివాడు, పిరికితనం. పిరికితనానికి 6 అడుగులు దాటడానికి 90 దాటడానికి లింక్ ఏంటి? సంబంధం ఉందా ఏమన్నా అసలు? లేదా? మరి లేకపోతే ఏం చేయాలి మనం? -5. -5. Well, for 40 points, I reveal letter number 2. 6 అడుగులు దాటితే ఆజానుబాహుడు, 90 మార్కులు దాటితే తెలివైనవాడు. Time up. Okay, well, for 30 points, I reveal letter number 3. Yes, buzzer nokkaadu Mr. Aditya. Your answer please. Exceeding. Spelling. EXCEEDING. Oh, number of సరిపోయాయి. XCD సరిపోయిందా? Sir. క్లూ Sentence. ఎలాగా? దాటడం అంటే exceeding. దాటడం అంటే ఎక్స్ట్రింగే కదా. మరి ఎక్స్ట్రింగ్ అయితే మరి ఇప్పుడు ఇచ్చారు కదా. ఇచ్చానా? చేసుకుంటావా? Sir. చేసుకో. 30 points for the right answer. ఒక వర్డ్ ఆదిత్య, ఇంకొక వర్డ్ సాకేత్. మరి మూడో వర్డ్ మీ ముగ్గురులో ఎవరు చెప్తారో లేక మళ్ళీ మీరే చెప్తారో చూద్దాం. మీకోసం ద థర్డ్ వర్డ్ ఆన్ ద బోర్డ్. దిస్ ఇస్ ద 12-lettered word. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 6. నేను మీకు ఇస్తున్న క్లూ. నేను మేనేజ్ చేయగలను, ఇందులో ఎవ్వడి జోక్యం అక్కర్లేదు. ఫాస్ట్ గా చెప్తే 50 points. Time up. 40 points. I reveal letter number 2. బజర్ నొక్కేసింది. పరిణితి ఏమంటుందో మరి? ఇంటర్ఫియరెన్స్. పరిణితి ఇంటర్ఫియరెన్స్. క్లూ సరిపోయిందా? క్లూ సరిపోయింది. సెకండ్ లెటర్ ఎన్ సరిపోయిందా? అసలు ఇంటర్ఫియరెన్స్ లో వి అనే అక్షరం ఉందా? మనం స్పెల్లింగ్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందా? -5. Well, for 30 points, I reveal letter number 8. మళ్ళీ బజర్ నొక్కాడు ఆదిత్య. యువర్ ఆన్సర్ ప్లీజ్. Intervention. స్పెల్లింగ్ ప్లీజ్. INTERVENTION. సో ఆదిత్య లాంగ్ వర్డ్, సాంగ్ వర్డ్ లాగా ఉంది. అండ్ ఎన్విఎన్ సరిపోయాయి. Yes, sir. క్లూ సరిపోయిందా? Yes, sir. ఎలాగా? Intervention అంటే you're coming in the middle of something. You're stopping me. So are you stopping me now? Yes, sir. You will not stop me. Will you not stop me? Even I will not stop you because your intervention is absolutely the right answer. 30 points to you again. Literature అయిపోయాక మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. పిల్లలు టైం మేనేజ్మెంట్ మీ మాటల్లో. పిల్లలు వాళ్ళ సమయాన్ని సమయస్ఫూర్తిగా వాడుకుంటే వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకోగలిగితే వాళ్ళు అనుకున్నది సాధించుకోగలుగుతారండి. మరి వాళ్ళు ఏం చేయాలి అలా సమయస్ఫూర్తితో వాళ్ళు మేనేజ్ చేసుకోవాలంటే? వాళ్ళు చక్కగా వాళ్ళు అనుకున్న టైంకి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోగలగాలి. చాలా బాగా చెప్పారు. మరి మన ఆదిత్య ఏంటి పరిస్థితి? మా ఆదిత్య మేనేజ్ చేసుకోడండి. మేనేజ్ చేసుకోడా? చేసుకోడు. ఇంటికి లేట్ లతీఫ్. అవును. నైస్. మరి నళిని వాళ్ళ అమ్మగారు? తను టైం ఎక్కువ వాళ్ళు టీవీ చూడడం, వాళ్ళ చెల్లితో ఆడుకోవడం, టైం పాస్ చేస్తాం. మరి దాన్ని మేనేజ్ చేయాలంటే ఎలా చేస్తుంటారు మీరు? మరి ఎగ్జామ్స్ వచ్చినప్పుడు మాత్రం బాగా కష్టపడేది. మిగతా అప్పుడు చదువుకోకుండా కరెక్ట్ గా పరీక్షల ముందు పుస్తకం మీద పడతారు. సిలబస్ ఎక్కువ అనిపిస్తూ ఉంటుంది, టెన్షన్ ఎక్కువ వచ్చేస్తుంది. దానికన్నా మన రోజుకి ఇంత అని టైం కేటాయించుకుని కాసేపే, ఏం గంటలు చదవాలని కూడా ఏం లేదు, కొంచెం రోజుకి కాసేపు మనం దాన్ని పెట్టేసుకుంటే మనకి తర్వాత చాలా ఈజీ అవుతుంది. అవునండి, అంతే కదా? మరి భరత్ వాళ్ళ అమ్మగారు మీరేమంటారు? మా పిల్లలు టైం మేనేజ్మెంట్ ఏం లేదు సార్, 8:30కంతా స్కూల్ కి ఆ టైం కల్లా లేసి రెడీ అయిపోతాడు సార్. ఇబ్బంది ఏం పెట్టాడు సార్ ఇంట్లో. భరత్ ఇబ్బంది ఏం పెట్టడు. సో తను బాగానే మేనేజ్ చేసుకుంటారు. ఏంటి తను మేనేజ్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఏది చేసినా టైం చేసుకొని పోతాడు సార్. ఇంట్రెస్ట్ గా చేసుకుంటాడు. ఏం పని చేసినా టైం అయిపోతుంది.
వెరీ గుడ్. పరిణితి వాళ్ళ అమ్మగారు చెప్పినప్పుడు విన్నారు సార్, తర్వాత టెన్షన్ పడుతుంది. చెప్పినప్పుడు విందు పరిణితి. వినదు, ఈజీ కదా అని అంటది, తర్వాత అని లేటు, తర్వాత ఎగ్జామ్ టైం ఏదైనా కాంపిటీషన్ ఉన్నా టెన్షన్ పడుతుంది తర్వాత. ఓకే, సో పరిణితి మొదట్లో ఏంటంటే నా పని నా చేతుల్లో ఉంది కదా అనుకుంటూ ఉంటుంది, తర్వాత అప్పుడు తెలుస్తుంది అసలు కదా. టెన్షన్ పడుతుంది, ఈజీ కదా అనుకుంటే తర్వాత టెన్షన్ పడుతుంది. మన టెన్షన్ పడకూడదంటే ఏం చేయాలండి? ఒక టైం తప్పు జరిగిన తర్వాత తనే ఇదవుతుంది. సో మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకి అర్థం కాదు, ఒక్కసారి ప్రాక్టికల్ జరిగిన తర్వాత తెలుస్తుంది అనమాట. మరి సాకేత్ వాళ్ళ అమ్మగారు? సాకేత్ టైం బాగా ఫాలో అవుతాడండి. ఎగ్జామ్స్ ముందే తనే టైం టేబుల్ వేసుకుని దాని ప్రకారం ఫాలో అవుతూ ఉంటాడు. ఓ, తన టైం టేబుల్ రాసేసుకుంటాడు. టైం టేబుల్ రాసేసుకుంటాడు, దాన్ని బట్టి ఏ సబ్జెక్ట్ ఎలా ఫాలో అవ్వాలి, ఎన్ని డేస్ అనేది తను పెట్టేసుకుంటాడు బాగా. చాలా చాలా మంచి అలవాటు అండి, ఎందుకంటే పిల్లలకి ఇవాళ రేపు ప్రతిదానికి టైం మేనేజ్మెంట్ చాలా ఇబ్బంది. సో యూ హ్యావ్ అ టైం టేబుల్ ఆన్ పేపర్, ఏదైనా ఒక టైం టేబుల్ రాసుకుని స్కెడ్యూల్ రాసుకుంటే చాలా కంఫర్టబుల్ గా అయిపోతుంది. దట్స్ అ వెరీ గుడ్ ఐడియా సాకేత్, గుడ్. సో అది ఫ్రెండ్స్, సో మన పేరెంట్స్ చెప్పిన సలహాలు సూచనలు ఇవి. తప్పకుండా మీరు కూడా చాలా బాగా ప్లాన్ చేసుకుని ముందరే టైం టేబుల్ వేసుకుని మీ టైం బాగా మేనేజ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ పేరెంట్స్. ఛాంపియన్ లో ఆఖరి రౌండ్, ఇవాళ ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్. రన్ రాజా రన్. ఈ రౌండ్ లో మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 5. ఫస్ట్ క్వశ్చన్ కి ఎన్ని పాయింట్స్? 20. సెకండ్ క్వశ్చన్ కి 40. థర్డ్ 60. ఫోర్త్ 80. అండ్ లాస్ట్ 100. ఓకేనా? Yes, sir. Yeah. Here comes the first question for 20 points. మాటల మాంత్రికుడు అనే బిరుదు గడించిన దర్శకుడు ఎవరు? బజర్ ప్రెస్ చేశాడు భరత్. యువర్ ఆన్సర్? త్రివిక్రమ్. త్రివిక్రమ్. ఎస్ సార్. భరత్, ఆయన మాటల మాంత్రికుడా? ఎస్ సార్. ఎందుకు? డైలాగ్స్ అన్ని బాగుంటాయి. ఆయన మూవీస్ లో డైలాగ్స్ బాగుంటాయా? ఆయన మూవీస్ లో డైలాగ్స్ బాగుండడం కాదు, అద్భుతంగా ఉంటాయి, అందుకే ఆయన అయ్యాడు మాటల మాంత్రికుడు. మరి నువ్వు అవుతావా ఇప్పుడు పాయింట్ల మాంత్రికుడివి? ఎస్ సార్. With the right answer and 20 points to you. Ready for the 40 points question? మన జాతీయ జెండాలో శాంతికి సత్యానికి ప్రతీక అయిన రంగు ఏది? ఫాస్టెస్ట్ బజర్. ఆదిత్య, యువర్ ఆన్సర్? White. ఆదిత్య, నేను అడిగింది శాంతికి సత్యానికి చిహ్నం. Sir. వైటా? Yes, sir. Right answer and 40 points to you. The 60 points question. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఏ పట్టణంలో ఉంది? సాకేత్ అండ్ భరత్ ఇద్దరు బజర్ ప్రెస్ చేశారు, కానీ ఇద్దరికన్నా ముందు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో భరత్. యువర్ ఆన్సర్? తిరుపతి. తిరుపతి. ఎస్ సార్. వస్తే 60, ఎస్ సార్. పోతే 30. 25 లో ఉన్నావు, -5 కి వెళ్తావా? వెళ్ళవా? నేను పంపించిన వెళ్ళవా? ఎందుకు వెళ్ళవు? అది కరెక్ట్ ఆన్సర్. అది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి వెళ్ళక్కర్లేదు. దట్స్ ద రైట్ ఆన్సర్ అండ్ 60 points to you. Here comes the 80 points question for all of you. ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది? ఆదిత్య, యువర్ ఆన్సర్? Dead Sea, sir. ప్రపంచవ్యాప్తంగా అతి పెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది అని అడిగారు. నువ్వు డెడ్ సీ అంటున్నావు ఆదిత్య. బజర్ ఇంకెవరెవరు నొక్కారు? భరత్. ఓ, నువ్వేమనుకుంటున్నావు? రెడ్ సీ. ఒకరు డెడ్ సీ, ఇంకొకరు రెడ్ సీ. యు సీ ద డెడ్ సీ, ద రెడ్ సీ, నాట్ ద రైట్. -40. The right answer is Caspian Sea. యూరోప్ కి ఏషియాకి మధ్యలో ఉంది. దాదాపు 1000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దాని షోర్ ఒక్కటే దాదాపుగా 7000 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ 1/3 ఆఫ్ వరల్డ్స్ సాల్ట్ కంటెంట్ అందులో ఉంటుంది, సాలినిటీ. సో ఆదిత్య, ఇట్ ఇస్ నాట్ డెడ్ సీ, ఇట్ ఇస్ Caspian Sea. Caspian Sea. ఓకే, మరి ఈ క్వశ్చన్ కి 100 points క్వశ్చన్ కి ఆదిత్య నువ్వు చేసిన ఒక మంచి పని ఏంటో తెలుసా? అందరికీ గెలిచే అవకాశాన్ని అందించేశావు. నళిని నువ్వు చెప్తే 95 points తో నువ్వు ఛాంపియన్ అవుతావు. పరిణితి నువ్వు చెప్తే 105 తో నువ్వు, సాకేత్ నువ్వు చెప్తే 150 తో, ఆదిత్య 160 తో, అండ్ భరత్ 185 తో ఛాంపియన్స్ అయిపోవచ్చు. ఇప్పటికీ మించిపోయింది లేదు, గెలిచేయండి. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి ప్రశ్న, 100 పాయింట్ల ప్రశ్న. ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసి ఆదివారం జరిగే ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కి
ఎంపిక చేసి పంపించి అక్షరాల ₹1,00,000 ట్రాఫీ గెలుచుకునే అవకాశాన్ని అందించే ప్రశ్న మీకోసం. మన దేశంలోని ఏ రాష్ట్రాన్ని గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు? బజర్ నొక్కాడు సాకేత్. Your answer please. Odisha. Saket says Odisha. Yeah. Saket, are you confident? Yes. You sound very confident. Yeah. Saket, God's own country, Odisha. Kaadu. That's the wrong answer. -50. You know what's the right answer? It's Kerala. Kerala is called God's own country. అంత పచ్చగా ఉంటుంది, సస్యశ్యామలంగా ఉంటుంది. అందుకనే కేరళని గాడ్స్ ఓన్ కంట్రీ అంటారు, అంటే దేవతలు నివసించే ప్లేస్ అని. ఓకేనా? వెల్, మొత్తానికి అన్ని క్వశ్చన్స్ అన్ని రౌండ్స్ అయిపోయిన తర్వాత ఫైనల్లీ ఇవాళ శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ 85 పాయింట్స్ తో కర్నూలు నుంచి వచ్చేసిన భరత్. మీ అందరూ కూడా చాలా బాగా ప్రయత్నించారు, బాగా ఆడారు. మీ అందరికి ఈటీవీ నుంచి పార్టిసిపేషన్. So it's now the time to call upon the champion and వాళ్ళ mother onto the stage, please. Yeah. Hey. సంగతి చెప్పండి. మీరు ఊహించారా గెలుస్తాడని? లేదు సార్, అనుకోలేదు సార్. అనుకోలేదు మీరు? లేదు సార్. నువ్వు అనుకున్నావు భరత్? అనుకున్నా సార్. అనుకున్నావా? ఎస్ సార్. కాన్ఫిడెంట్ గా ఉన్నావా? ఉన్నా సార్. హార్టీ కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సార్. ఇదిగో నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాళ ఛాంపియన్ భరత్ కి ఈటీవీ నుంచి ₹5,000 క్యాష్ ప్రైజ్. సో భరత్, సో చక్కగా ఆడేసో, మొత్తానికి ఛాంపియన్ అయిపోయావు. ఎస్ సార్. మరి అయిపోతావా ఇప్పుడు ఛాంపియన్ ఆఫ్ ద ఛాంపియన్స్ కూడా? ఎస్ సార్. బాగా ప్రిపేర్ అయ్యి వస్తావా? వస్తా సార్. గెలుస్తావా ట్రాఫీ? గెలుస్తా సార్. అండ్ 1,00,000. అక్షరాల 1,00,000. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్. ఫస్ట్ నుంచి అందరూ బాగానే పోటీ పడుతూ ఉన్నా లాస్ట్ కి భరత్ అయిపోయాడు ఇవాల్టి ఛాంపియన్. మరి ఇలాంటి మరొక చక్కటి ఫిగర్ కోసం మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. అంతవరకు బాయ్, నమస్కార, సలాం, సెలవు.